మనం 7 శనివారాలు వ్రతం చేసినప్పుడు కానీ కార్తీక మాసంలో గుడిలో ఇంట్లో కూడా పిండి దీపాలు వెలిగిస్తూ ఉంటాం కదా. ఆ పిండి దీపాలని ఈజీగా ఎలా తయారు చేసుకోవాలో ఈరోజు మన వీడియోలో చూపించబోతున్నాను. అందరికీ తెలుగుదనం ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. సాధారణంగా బియ్యం పిండితోనే మనందరం కూడా పిండి దీపాలు తయారు చేస్తూ ఉంటాం కదా. దాంట్లో కొద్దిగా నెయ్యి, కొంచెం బెల్లం పొడి వేసుకుని కలిపి అప్పుడు చేస్తే చాలా నీట్గా వస్తాయి. అలాగే 2 చిన్న చిన్న గ్లాసులు తీసుకుంటే సరిపోతుంది. ఫస్ట్ నెయ్యి వేసి అలాగే బెల్లం వేసి కలుపుతున్నాను. నీళ్లు కానీ పాలు కానీ మన ఇష్టం, ఏదైనా వేసి కలుపుకోవచ్చు. పిండి మరీ జారుగా కాకుండా ఉండ అయ్యే విధంగా మనం చలివిడి చేస్తాం కదా, సేమ్ అలా ఆ పిండిలో కలుపుకుంటే సరిపోతుంది. తర్వాత గ్లాసులో పెట్టి మనం దీపం తయారు చేస్తున్నాము. గ్లాసులో కొంచెం పొడిపిండి వేసుకోవాలి ఫస్ట్. ఆ తర్వాత మనం గుండ్రంగా చేసుకున్న ఉండను పెట్టేసి స్మూత్గా ఉండేలా చూసుకోవాలంట. వేరే చిన్న గ్లాస్తో మధ్యలో నొక్కుతున్నాను నేను. మనం నెయ్యి వేసి దీపం వెలిగిస్తాం కదా, దానికోసం గ్లాసుని బోర్లిచ్చి తీస్తే వచ్చేస్తుంది. కొంచెం ఇలా ఏదైనా చిన్న వంకర వచ్చినా మనం చేతితో సరి చేసేసుకోవచ్చు. లోపల ఉండే గుంటను కూడా మనం ఎంత కావాలంటే అంతే అడ్జస్ట్ చేసుకోవచ్చు. ఉండ కొంచెం పెద్దగా చేసుకుంటే మనకి దీపం అనేది ఎక్కువసేపు వెలగడానికి అవకాశం ఉంటుంది. మనం చేసుకునే ఉండ సైజుని బట్టే మనకి ఈ పిండి దీపం అనేది వస్తుంది. తర్వాత మనం తిరునామం పెట్టేసుకుని చక్కగా పూజ చేసేసుకోవచ్చు. ఇలా మనం ఎన్ని దీపాలన్నా కూడా 5-10 నిమిషాల్లో రెడీ చేసేసుకోవచ్చు. పొద్దుటే మనం పూజ చేసుకునేటప్పుడు ఆలస్యం అవ్వకుండా ఈ టిప్ మీకు చాలా బాగా యూజ్ అవుతుంది. ఈ వీడియో ఎలా అనిపించిందో తప్పకుండా మీరు కామెంట్లో చెప్పండి. కమలాకు చూచుకకు మతో నియతారు నితాతుల నీలతనో కమలాయతలోచనలో కపతే విజయీ భవ వేంకట శైలపతే కమలాకు చూచుక కుంకుమతో నియతారు నితాతుల నీలతనో కమలాయతలోచన